రైట్. మనం ఇప్పుడు భాస్కర్ ఏదైతే మాట్లాడారో, రేవతి భర్త అయిన భాస్కర్ ఏదైతే మాట్లాడారో మనం చూడాం. ఎంతో అభిమానంతో అక్కడ సినిమా చూడడానికి వచ్చిన ఒక భాస్కర్ తన భార్యను తన కొడుకును కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి చిట్టిబాబు గారు దీని మీద ఎలా స్పందిస్తారో మనం చూద్దాం. చిట్టిబాబు గారు, ఇప్పుడు మీరు చూడండి, భాస్కర్ మాట్లాడిన వాటలు మనం విన్నాము, అక్కడ అయితే ఏర్పడ్డదో ఆ పరిస్థితులు కూడా చూసాము. దీని మీద మీ స్పందన ఏంటండి? ఇది ఖచ్చితంగా బాధాకరమైన విషయం అండి. ఎవరైనా సరే సినిమాకి వచ్చి తన భార్యని బిడ్డని పోగొట్టుకుంటాం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి ఎవరు కారకులు, ఎవరిని ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ కి ఆ థియేటర్ కి హీరో రావడం అనేది ఆనవాయితీ. ఆనాటి రామారావు గారి రోజు నుంచి ఈ రోజు దాకా సినిమా రిలీజ్ ఏదో ఒక సెంటర్కి వెళ్తారు హీరోలు, అది దాన్ని హీరోలు. కానీ ఏంటంటే ఇంకా ఇప్పుడు ఉన్న తప్పు ఏం జరిగిందంటే, హీరో వస్తున్నాడు అంటే సాధారణంగా గతంలో నేను అనేక సార్లు ఫస్ట్ రిలీజ్ కి హీరోలతో వెళ్ళిన రోజులు ఉన్నాయి. కృష్ణ గారు అవచ్చు, బాలకృష్ణ గారు వాళ్ళతో వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎలా ఉంటుందంటే, వచ్చేది అక్కడ అనౌన్స్మెంట్ చేయరు, సైలెంట్ గా థియేటర్ లో వచ్చి టైటిల్ స్టార్ట్ అయినాక వచ్చి థియేటర్ లో వెళ్ళి కూర్చుంటాం. ఆ తర్వాత చూస్తారు, ఇంటర్వెల్ లో తెలిసిపోతుంది, ఇదిగో ఆయన వచ్చారు హీరో వచ్చారు అని చెప్పి తెలుసు, ఆర్టిస్టులు వచ్చారు తెలుస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు బయట బాల్కనీలో నుంచి చేతులు బాల్కనీలో నుంచి వాళ్ళ చూడటం తప్పితే మిగతా ఇలాంటి తొక్కిస్ లాంటి ఉండవు. బాల్కనీలో చూసి అలా దారి అలాంటి ప్రిపరేషన్ ఉంటుంది. హీరో వస్తున్నారు అంటే డెఫినెట్ గా హీరో వస్తే ఫ్యాన్స్ అందరూ ఎగబడతారు, ఇది మామూలే, ఇది రొటీనే. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు వేరుగా వెళ్ళడానికి బాల్కనీలో చూసి అందరికి చేతులు ఉండడానికి అలాంటి అరేంజ్మెంట్స్, బ్యారికేడ్స్ అన్ని పెడతారు. అలాంటి అరేంజ్మెంట్స్ ఏమీ జరగల. ఆ జరగకపోవడం యాజమాన్యం తప్పు. ఖచ్చితంగా చేసుకుని 10 మంది పోలీసులు ఏం చేస్తారు, ఇమీడియట్ గా హీరో వస్తారంటే మళ్ళీ బెటాలియన్ పోలీసులు పంపించండి అని మేనేజ్మెంట్ అడగాలి. అలాగే ఈవెన్ అల్లు అర్జున్ కూడా ఏమిటి నేను అక్కడ అరేంజ్మెంట్స్ ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అర్జున్ కూడా అలాంటి ఏమి తెలుసుకోకుండా గబుక్కులు వచ్చేసాడు. వచ్చేయటం, వస్తున్నాడు అని అనౌన్స్మెంట్ చేయటం వేరే, ఆ వస్తున్నాడు అని అనౌన్స్మెంట్ చేయటమే ఇర్రెస్పాన్సిబుల్. అది హీరో వస్తారంటే జనాలు ఎగబడతారని తెలియదా? హీరో వస్తున్నారంటే ఫ్యాన్స్ ఎగబడతారని తెలిసిన విషయమే కదా. కానీ దాని తగు జాగ్రత్తలు, తగు ఏర్పాట్లు ఏమి చేయకుండా జరగటం చాలా దారుణం, బాధాకరం. అది వీళ్ళు అడగటము, మేనేజ్మెంట్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యింది. అది ఏం జరుగుతుంది, నేను వస్తున్నాను ఏంటి అరేంజ్మెంట్స్ అని హీరో లెవెల్లో అర్జున్ అడగాల్సిన బాధ్యత, ప్రొడ్యూసర్స్ అడగాల్సిన బాధ్యత వాళ్ళు విస్మరించారు బాధ్యతని. అందరూ కలిసి ఆఖరికి ఒక బిడ్డ 39 ఏళ్ల తల్లి 7 ఏళ్ళు 6 ఏళ్ళ బిడ్డడు, ఆ బిడ్డని పోగొట్టుకోవడం చాలా బాధాకరం. ఈ ఫ్యాన్స్ కూడా అంటే నాకు ఇంకో విషయం కూడా, ఇదే విషయం సందర్భంలో వాళ్ళు కూడా ఈ అర్ధరాత్రి షోకి బిడ్డను వేసుకుని, పసిబిడ్డను వేసుకుని, చిన్న బిడ్డను వేసుకుని రావటం కూడా అంత అభిమానం, అంత పెట్టిపోయిన అభిమానం ఎందుకు, ఏమిటి అభిమానం? అది కూడా అక్కడ కూడా ఉంది ఒక తప్పు. బిడ్డను వేసుకుని రావడం కూడా ఇలాంటి క్రౌడ్ తెలీదా? తప్పు కూడా బాధ్యత. వాళ్ళు కూడా ఏదో ఒక వ్యామోహంలో వచ్చేసారు. ఓకే చిట్టిబాబు గారు, అయితే మనం ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి వినోద్ కుమార్ గారితో